హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు చిక్ బైట్స్. ఇది వచ్చేసి ఔరా రెస్టారెంట్ మన కాజాగూడ లొకేషన్ లో ఉన్నదానికి వచ్చాం. సార్ యాజ్ యూజువల్ సార్ రెస్టారెంట్ చూపిస్తుంది ఫస్ట్. సార్ చూడండి. మనకు వచ్చేసి ఇక్కడ మెనూస్ ఏం లేవు, సో ఆన్లైన్ స్కాన్ చేసి కొత్తిమీర కోడి వేపుడు అండ్ కాకినాడ కోడి పులావ్ 2 ఆర్డర్ ఇచ్చా. అవి రాగానే టేస్ట్ చేసి చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో, టేస్ట్ కూడా చూద్దాం మనం. ఆర్డర్ ఇచ్చిన కొత్తిమీర కోడి వేపుడు అయితే వచ్చినాయి. సార్ టేస్ట్ చేద్దాం. సార్ ఈ చికెన్ అయితే చూడండి ఒకసారి. సార్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇట్స్ ఫుల్ ఆఫ్ చిల్లీస్ అండ్ కొత్తిమీర. So let's taste how is it. మంచి కొత్తిమీర ఫ్లేవర్ తో లైట్ గా, స్పైసీ లేదు, లైట్ గా చిల్లీస్ యాడ్ చేసి చాలా బాగుంది టేస్ట్ అయితే. కొత్తిమీర చాలా పైన వేస్తారు, మళ్ళీ దంచి కూడా పౌడర్ మొత్తం పౌడర్ లాగా కూడా వేస్తారు మొత్తం వేసారు. నాకైతే చికెన్ చాలా బాగుంది. స్టార్టర్ అయితే ప్రిఫర్ చేసి కొత్తిమీర కూడా వేపు చాలా చాలా బాగుంది. నేనైతే ఎంజాయ్ చేస్తున్నా ఈ చికెన్. ఇందాక తిన్న కొత్తిమీర కోడి వేపుడు చాలా అంటే చాలా బాగుంటాయి. స్టార్టర్స్ బాగుంటాయి అని చెప్పి మళ్ళా ఇంకోటి లూజ్ ప్రాన్స్ ఆర్డర్ చేశాను. ఒకసారి లూజ్ ప్రాన్స్ చూడండి ఎట్లా ఉందో. లూజ్ ప్రాన్స్ కొంచెం ఎక్కువ ఆయిలీగా ఉంది, కానీ టేస్ట్ చూద్దాం. టేస్ట్ బాగుంది, చాలా బాగుంది, కానీ కొంచెం ఎక్కువ ఆయిల్గా అనిపిస్తుంది కంపేర్ టు చికెన్. టేస్ట్ అయితే బాగుంది. అండ్ ఏంటో ప్రతి దాంట్లో చిల్లీస్ మాత్రం మ్యాండేటరీ. ఇప్పుడైతే మెయిన్ కోర్స్కి వచ్చేసాను. స్టార్టర్స్ 2 ఐటమ్స్ ఆపేసాం. మెయిన్ కోర్స్ వచ్చేసి మనం ఆర్డర్ ఇచ్చిన కాకినాడ కోడి పులావ్ వచ్చేసింది. ఒకసారి ఫుడ్ అయితే చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. మనకి లెమన్ మ్యాండేటరీ ఫుడ్. లెమన్ లేకపోతే నాన్ వెజ్ తినకపోతే అవ్వదు అసలు. ఆల్రెడీ చెప్పిన అనుకో, మళ్ళీ చెప్తూనే ఉంటాను ప్రతి వీడియోలో. కొంచెం తిరిగి కూడా పుల్లకి చికెన్. చికెన్ అయితే ఒక చికెన్ పీస్ అయితే తీసుకున్నా. చూడండి చికెన్ మంచిగా ఉడికింది. సో లెట్స్ టేస్ట్ ఇట్. పులావ్ బాగుంది. పులావ్లో ఆయిల్ తక్కువ ఉంది, కానీ స్పైసీగా లేదు. స్పైసీ లేవు ఫుడ్ ఐటమ్స్, చాలా టేస్టీగా ఉంది. స్పైసీ అసలు లేదు. ఒక పులావ్ టేస్ట్ బాగుంది. ఒక ప్రాన్స్ లూజ్ ప్రాన్స్ మాత్రమే కొంచెం ఆయిలీ ఉండే. ఆ కొత్తిమీర కోడి వేపుడు కానీ కాకినాడ ఈ కోడి పులావ్ కానీ అస్సలు ఆయిల్ లేదు, స్పైసీ కూడా లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంది. జస్ట్ వితౌట్ చికెన్ రైస్ కూడా ఫ్లేవర్ఫుల్ గా చాలా బాగుంది టేస్ట్ అయితే.
ఇదైతే ప్రిఫర్ చేయొచ్చు ఇక్కడ ఎప్పుడైనా ఇక్కడ కాజాగూడ ఏరియాకి వస్తే ఔరా రెస్టారెంట్ బెస్ట్ అంట. టేస్ట్ చాలా బాగున్నాయి. ఫుడ్ ఐటమ్స్ కానీ స్టార్టర్స్ కానీ బిర్యానీ కానీ పులావ్స్ కానీ బాగున్నాయి. మెయిన్ కోర్స్ అయితే అయిపోయింది. చూసినా మొత్తం క్లీన్ గా తినేసా. తినేటప్పుడు ఇలాంటి కోక్ ఏదో లేదా ఫుడ్ పోది ఇట్లాంటి హెవీ నాన్ వెజ్ ఐటమ్స్ అయితే అసలు ఇది ఏదో కదా కడుపు జర ఫ్రీ అయినట్టు అవుతుంది. నేను ఈ రెస్టారెంట్ స్విగ్గీలో బుక్ చేసినాను. 30% ఆఫ్ ఉండే. బిల్ వచ్చినా ఒకసారి చూపిస్తాను మొత్తం ఎంత ఖర్చు అయిందో, ఎంత ఆఫ్ అయ్యాను. సరే ఓకే. బిల్ అయితే వచ్చింది 3 items కి. ఎంతైనా చూడండి సారీ. 3 items కలిసి 1655 అయింది. కానీ నేను స్విగ్గీలో బుక్ చేసినాక నేను ఎంత పే చేసినా చూపిస్తాను. 30% ఆఫ్ ఉండే. సో అరౌండ్ మనకి 1125 రూపీస్ లో అయిపోయింది. బట్ వర్త్ ఫుడ్ కి అయితే వర్త్ 1100. చాలా టేస్ట్ అయితే చాలా బాగుండే. ఇంకేముంది మనం సైన్ ఆఫ్ అయిదాం. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సిటీ వైట్స్.